అంతే అన్న. Yeah. Hi all. Good morning. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే క్లారిఫై చేసుకోండి. మనం బూస్టప్ అనేది చాలా నీట్గా అర్థం చేసుకొని చేయాలి. ఎలా పడితే అలా చేస్తే రాదనమాట. ఫస్ట్ మనం బూస్టప్ ఎన్విరాన్మెంట్ రెడీ చేసుకోవాలి. దాంట్లో ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్స్ ఇవ్వాలన్నమాట. ఓకే. సో నౌ ఇవాళ ఇంకా కొన్ని క్లాసెస్ అనమాట. ఈ క్లాసెస్ అన్నీ ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉండాలి. గుర్తుపెట్టుకొని ఈ స్టార్ తప్ప, స్టార్ ఎక్కడెక్కడ వచ్చిందో ఆ స్టార్ తప్ప రిమైనింగ్ అన్ని మీరు ప్రాక్టీస్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఇవాళ కలర్స్, ఇంకో టాపిక్ వచ్చేసి కలర్స్ అనమాట. కలర్స్లో మనకేంటంటే కొన్ని ప్రీ డిఫైన్ కలర్స్ ఉన్నాయి. మీరు కలర్ అనే ప్రాపర్టీ రాసుకోకుండా ఇక్కడ ఉండే క్లాస్ నేమ్స్ యూజ్ చేస్తే ఇక్కడ ఉండే కలర్స్ వస్తాయి మీకు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు బట్టి కొట్టండి, ఏమైనా చేయండి, జస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట మీరు. టెక్స్ట్ మ్యూటెడ్, టెక్స్ట్ ప్రైమరీ, టెక్స్ట్ సక్సెస్, టెక్స్ట్ ఇన్ఫో, టెక్స్ట్ వార్నింగ్, టెక్స్ట్ డేంజర్, టెక్స్ట్ సెకండరీ, టెక్స్ట్ వైట్, టెక్స్ట్ డార్క్, టెక్స్ట్ బాడీ, టెక్స్ట్ లైట్. ఇవన్నీ అనమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఈడ టెక్స్ట్ అని పెట్టారు అంతే. ఈడ బీజీ అని పెట్టారంటే బ్యాక్గ్రౌండ్ వస్తుంది. బార్డర్ పెడితే బార్డర్కి వస్తుంది. అదే కనుక మనకి బ్యాడ్జెస్ అనేసి ఇలాంటి చాలా ఉన్నాయి. ఇక్కడ మనం నేమ్ మారుస్తాం అంతే. టెక్స్ట్ ఉండే చోట బీజీ, బీజీ మ్యూటెడ్, బీజీ ప్రైమరీ, బీజీ సక్సెస్, బీజీ ఇన్ఫో, బీజీ వార్నింగ్. అదే విధంగా బటన్ కలర్ ఇవ్వాలంటే బీటీఎన్ మ్యూటెడ్, బీటీఎన్ ప్రైమరీ, బీటీఎన్ సక్సెస్, బీటీఎన్ ఇన్ఫో ఇలా ఇస్తాం. బట్ మీరు మొత్తానికి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే. ప్రాక్టీస్ చేయంగా అలవాటు అయిపోతాయి ఇవన్నీ. గుర్తుపెట్టుకోండి, బూస్టప్ అంతా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా సరే ఒక టెక్స్ట్ తీసుకున్నా ఫస్ట్ బూస్టప్ ఎన్విరాన్మెంట్ తీసుకుందాం మనం ఫస్ట్. సో ఎస్టర్డే చెప్పాను, మనకి ఇప్పుడు వరకు చేసే వాటిల్లో అంటే ఇవాళ రేపు చేసే వాటిల్లో మనకి ఓన్లీ బూస్ట్రాప్లో మనకి సిఎస్ఎస్ లింక్ మాత్రం సరిపోద్ది మనకి. ఇక్కడ వాటిలో ఇది జేక్వైరీ ఇవన్నీ అవసరం లేదు మనకు. అంటే ఇవాళ రేపు చేసే టాపిక్స్ వరకు ఇది ఒక లింక్ సరిపోద్ది మనకు. ఇక్కడ బాటంలోనే లింక్స్ ఇచ్చే అవసరం లేదు. ఓకే. ఈ లింక్ ఇచ్చాను నా ఇది. ఇప్పుడు ఏదైనా సరే ఒక హెడ్డింగ్కి కలర్ ఇవ్వాలనుకుంటున్నాం. సో క్లాస్ ఈక్వల్ టు టెక్స్ట్ ఐఫన్ ప్రైమరీ. టెక్స్ట్ ప్రైమరీ ఇచ్చామంటే ప్రైమరీ కలర్ వస్తుంది మనకు. ప్రైమరీ అంటే బ్లూ కలర్ టైప్ వస్తుంది మనకి. అదేవిధంగా దీనికి ఇంకో కలర్ ఇవ్వాలనుకుంటున్నాం. దీనికి వేరే కలర్ ఇవ్వాలనుకుంటే క్లాస్ నేమ్ టెక్స్ట్ వార్నింగ్. ఇలా ఇలా మనకు టెక్స్ట్కి ఏదైనా కలర్ ఇవ్వాలంటే ఈ కలర్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. టెక్స్ట్ మ్యూటెడ్, టెక్స్ట్ ప్రైమరీ, సక్సెస్. ఇది మ్యూటెడ్ అనమాట, ఇలా ఉంటుంది. ప్రైమరీ అంటే ఇలా ఉంటుంది, సక్సెస్ అంటే ఇలా ఉంటుంది, ఇన్ఫో అంటే ఇలా ఉంటుంది, వార్నింగ్ అంటే ఇలా ఉంటుంది, డేంజర్ అంటే ఇలా ఉంటుంది, సెకండరీ అంటే ఇలా ఉంటుంది, డార్క్ అంటే ఇలా ఉంటుంది, బాడీ అంటే ఇలా ఉంటుంది, లైట్ అంటే ఇలా లైట్ కలర్లో ఉంటుంది మనకి. ఓకే. ఇవి వాటి గురించి. నెక్స్ట్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్కి కలర్ ఇవ్వాలంటే బీజీ ప్రైమరీ, బీజీ సక్సెస్, బీజీ ఇన్ఫో, బీజీ వార్నింగ్, బీజీ డేంజర్, బీజీ సెకండరీ, బీజీ డార్క్, బీజీ లైట్. ఇవన్నీ బీజీకి ఇచ్చేటి అనమాట. ఇప్పుడు నేను ఓవరాల్గా ఈ డివ్ మొత్తానికి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా. అప్పుడు మనకి బీజీ సక్సెస్, ఎస్యుసిసిఎస్ఎస్ సక్సెస్. అదేవిధంగా ఈ కలర్స్ అన్నీ నాకు వైట్లో కావాలి. నాకు ఇట్లా ప్రైమరీ కలర్ వద్దు, నాకు వైట్ కలర్లో కావాలి. అలాంటప్పుడు మీరు ఏం రాయొచ్చు అంటే ఇక్కడ రాయకుండా డైరెక్ట్గా మీరు పేరెంట్కి రాసేయచ్చు. దీనికి మనకు టెక్స్ట్ వైట్ ఇస్తే వైట్ కలర్ వచ్చేసారి. అదేవిధంగా టెక్స్ట్ లైట్ కూడా ఉంది. టెక్స్ట్ లైట్ కూడా ఇవ్వచ్చు. చూడండి, లైట్ కలర్ టైప్ ఉంటుంది మనకి. ఓకే. ఇలా మనకు బ్యాక్గ్రౌండ్కి కానీ ఇలా ఇవ్వడానికి మనకి ఇలా యూజ్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ డార్క్ ఉంది. ఇప్పుడు మనకి బీజీ డార్క్ అనేసి ఇస్తాను. బ్యాక్గ్రౌండ్ డార్క్ ఉంది. ఇప్పుడు వైట్ కలర్ ఇచ్చాం, బట్ ఇలా లైట్ కలర్ కావాలనుకుంటున్నాం, 50% వైట్ కావాలనుకుంటున్నాం. అలాంటి కేసులో మనకి టెక్స్ట్ బ్లాక్ 50, టెక్స్ట్ వైట్ 50 ఇలా అనమాట. ఇప్పుడు డార్క్ కలర్ ఇచ్చాము అనుకుంటే ఇక్కడ మనకి టెక్స్ట్ వైట్ 50 ఇచ్చామంటే టెక్స్ట్ లైట్ కాకుండా టెక్స్ట్ వైట్ 50 అనేసి ఇచ్చామంటే జస్ట్ లైట్ కలర్ వస్తుంది మనకి. చూడండి,
టెక్స్ట్ వైట్ 50. అదేవిధంగా మనకు టెక్స్ట్ డార్క్ 50, టెక్స్ట్ బ్లాక్, నాట్ డార్క్, బ్లాక్. టెక్స్ట్ బ్లాక్ 50 ఇస్తే ఈ టెక్స్ట్ కలర్ బ్లాక్ కలర్లో లైట్గా వస్తుంది మనకు. ఇలా మనకు బేస్డ్ ఆన్ కేసెస్లో, బేస్డ్ ఆన్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకున్న అవుట్పుట్లో ఇది చూడండి లైట్ కలర్లో ఉంది. ఈ లైట్ కలర్ ఏంటంటే టెక్స్ట్ బ్లాక్ 50 అనమాట. ఇలాంటి కేసులో మనకి ఏం చేస్తామంటే పారాగ్రాఫ్ అన్నింటికి టెక్స్ట్ బ్లాక్ 50, టెక్స్ట్ బ్లాక్ 50 లేయిస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, అండ్ ఇక్కడ కూడా అంతే. ఇలా టెక్స్ట్ బ్లాక్ 50, టెక్స్ట్ బ్లాక్ 50 ఇస్తే మనకు ఇలా లైట్ కలర్లో మనకు వస్తుంది. ఓకే, ఇలాంటి వాటికి మాత్రమే. ఓకేనా, క్లియరా? కలర్ గురించి, బ్యాక్గ్రౌండ్ కలర్ గురించి ఇక్కడ అంతా నేను చెప్పేది ఏముండదు, మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసేది ఉంటుంది అనమాట. మనం ఎలా వాడాలి అని చెప్తాను, మీరు ఎలా యూజ్ చేయాల్సి మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే ఇవన్నీ. సో నాకంటే ఎక్కువ వర్క్ బూస్ట్రాప్లో మీకే ఉంటుంది అనమాట. ఒకటి నేర్చుకుంటే రిమైనింగ్ అన్నీ సేమ్ ఒకేలాగే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ టైపోగ్రఫీ అయిపోయింది, కలర్స్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు యూటిలిటీస్ అనమాట. యూటిలిటీస్ కొద్ది డౌన్కి వస్తే యూటిలిటీస్. ఈ యూటిలిటీస్లో చాలా ఉంటాయి మనకు, ఇవన్నీ చూడాల్సిందే. ఫస్ట్ క్లాస్ ఏంటంటే బార్డర్ అనమాట. బార్డర్ అనేది ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్. బార్డర్ అనేది ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్ అనమాట. సో ఇప్పుడు నేను వీటన్నిటికి నేను ఏం చేస్తున్నా అంటే ఇంకో డివ్ తీసుకుంటాను. ఇలా దీని లోపల నేను ఏం చేస్తాను, ఈ కంటైనర్ వచ్చేసి దీనికి ఇవ్వకుండా బాడీకి ఇచ్చేస్తాను, కొద్ది నీట్గా ఉంటుంది. క్లాస్ ఈక్వల్ టు, కానీ బాడీకి ఇవ్వకూడదు. మీరు గుర్తుపెట్టుకొని ఏ కంటెంట్ కావాలో ఆ కంటెంట్కి ఇవ్వాలి. నేనేంటంటే ఈ కంటెంట్ చేయడానికి కొద్దిగా మళ్ళీ ప్రతిసారి ఎందుకు రాయడం అనేసి నేను బాడీకి ఇస్తున్నా. మీరు అట్లా బాడీకి అయితే రాయకూడదు కంటైనర్ అనేది. నెక్స్ట్ యూటిలిటీస్ దీనిలోనే చెప్తున్నా. సో దేనికి మళ్ళీ సపరేట్ తీసుకుందాం అండి, యూటిలిటీస్. సో సెకండ్ టాపిక్ యూటిలిటీస్లో చాలా టాపిక్స్ ఉంటాయి మనకు. యూటిలిటీస్లో మనకి బార్డర్ రేడియస్ కానీ, లేదనుకుంటే ప్యాడింగ్ కానీ, లేదంటే మార్జిన్ కానీ, చాలా కాన్సెప్ట్స్ దీనిలో ఉంటాయి అన్నమాట. బాడీ కంటైనర్ ఇక్కడ మనకి ఇక్కడ కట్ చేసాము. ఇలా ఒక డివ్ ఇస్తున్నా, డివ్ ఇచ్చాను. అదేవిధంగా అనదర్ డివ్ ఇస్తాను. 2 డివ్స్ తీసుకున్నాను. సో నా సీస్ అవుట్పుట్, ఫస్ట్ అవుట్పుట్ చూద్దాం. జనరల్గా ఇలా ఉంది. ఫస్ట్ టాపిక్ ఏంటంటే బార్డర్ అనమాట. బార్డర్ అంటే ఇలా లైట్ బార్డర్ లాగా వస్తుంది. ఇప్పుడు నేను బార్డర్ అప్లై చేయాలనుకుంటున్నాను దీనికి. క్లాస్ ఈక్వల్ టు బార్డర్. ఇలా బార్డర్ అని ఇవ్వగానే మనకి ఏమవుతుందంటే బార్డర్ వస్తుంది, బట్ లైట్ బార్డర్ వస్తుంది. చూడండి, లైట్ బార్డర్ వస్తుంది. ఈ లైట్ బార్డర్ నా కలర్ సపరేట్ కలర్ కావాలనుకుంటున్నా. కలర్ అప్లై చేయాలనుకుంటే ఇక్కడే స్పేస్ ఇచ్చేసుకొని బార్డర్ ఐఫన్ ఇంత ముందు నేర్చుకునే కలర్స్ ప్రైమరీ, సక్సెస్, డేంజర్, ఇన్ఫో. బార్డర్ ప్రైమరీ, బార్డర్ సక్సెస్, బార్డర్ ఇన్ఫో, బార్డర్ డేంజర్, ఇలాంటివి మనం ఇవ్వాలి. సో ఇలా బార్డర్ ప్రైమరీ, బార్డర్ సక్సెస్ ఏది ఇస్తే ఆ కలర్ మనకు వస్తుంది. ఇలా ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే బార్డర్ విడ్త్ అనేది పెంచుకోవడానికి లేదు. ఇక్కడ బార్డర్ విడ్త్ని పెంచేయాలంటే ఇక్కడ స్టైల్లో రాసుకోవాలి, స్టైల్లో రాయాలి. ఇప్పుడు డాట్ బార్డర్ ఎక్కడైతే ఉందో ఆ బార్డర్కి మనం బార్డర్ విడ్త్నే పెంచాలి. బార్డర్ విడ్త్ 5 పిక్సెల్ ఇస్తున్నాం. బట్ ఇక్కడ అప్డేట్ అవుతుందో లేదు చూద్దాం. అప్డేట్ అవ్వట్లేదు. ఇది అప్డేట్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసి ఫస్ట్ ఉన్న బార్డర్కి ఏం అప్లై అవుతుందో చెక్ చేయాలి. ఇక్కడ బార్డర్ సెలెక్ట్ చేసుకొని ఈ బార్డర్కి ఏముంది, బార్డర్ కలర్ అండ్ బార్డర్ వచ్చేసి నాట్ ఇంపార్టెంట్ ఉంది. నాట్ ఇంపార్టెంట్ అంటే దాని మీనింగ్ ఏంటి? నాట్ ఇంపార్టెంట్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఈ ఎక్స్టర్నల్లో మనకి నాట్ ఇంపార్టెంట్ ఉంది. ఇప్పుడు ఇంటర్నల్లో మనం రాసినప్పుడు ఈ బార్డర్ విడ్త్ అనేది అప్డేట్ అవ్వాలి. దాన్ని అప్డేట్ చేయాలనుకుంటున్నా. అప్డేట్ చేయాలంటే ఏం చేయాలి? నాట్ ఇంపార్టెంట్ అని మెన్షన్ చేయాలి. ఇక్కడ కూడా నాట్ ఇంపార్టెంట్ మెన్షన్ చేయాలన్నమాట. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు నాట్ ఇంపార్టెంట్ రాసేయండి. మీకు ఇంపార్టెంట్ ఇది, అందుకని నాట్ ఇంపార్టెంట్ రాసేయండి. కళ్ళు మూసుకొని రాసేయండి మీరు. 5 పిక్సెల్. ఇలా మనం మన దగ్గర లేని ప్రాపర్టీస్ అన్నిటిని మీరు ఇలా రాయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ బార్డర్ అనేది ఓన్లీ టాపే కావాలనుకుంటున్నా. అప్పుడు మనకి బార్డర్ టాప్ అని రాసినాం అనుకో, జస్ట్ బార్డర్ టాప్ అని రాస్తున్నా. జస్ట్ లైక్ బార్డర్ కాకుండా బార్డర్ టాప్ అని రాస్తున్నా. మనం చూడండి ఓన్లీ టాప్లోనే వచ్చింది. అదేవిధంగా బార్డర్ కాకుండా బార్డర్ రైట్ అని ఇస్తాను.
బార్డర్ రైట్ ఇస్తాను, ఓన్లీ బార్డర్ రైట్ సైడ్ వస్తుంది. అదే కనుక బార్డర్ లెఫ్ట్ ఇస్తాను, ఓన్లీ బార్డర్ లెఫ్టే వస్తుంది. అలాగే మనకి బార్డర్ రైట్, బార్డర్ లెఫ్ట్, ఇలా 2 సైడ్లు ఇస్తున్నాం. బార్డర్ లెఫ్ట్ అండ్ బార్డర్ రైట్, లెఫ్ట్ రైట్ వస్తుంది. ఇప్పుడు మనకి ఏ సైడ్ కావాలన్నా ఆ సైడ్ ఇచ్చాం, ఓకే. బట్ ఇప్పుడు నాకు ఓన్లీ టాప్లో 0 అవ్వాలి, రైట్ లెఫ్ట్ బాటమ్ ఉండాలి. అప్పుడు మనకి బార్డర్ టాప్ -0, బార్డర్ టాప్ -0 అనేసి ఇచ్చామంటే, దిస్ 1 మినిట్, బార్డర్ కూడా ఉండాలి. బార్డర్ స్పేస్ బార్డర్ టాప్ 0, బార్డర్ స్పేస్ బార్డర్ టాప్ 0. అప్పుడు మనకి ఏమవుతుందంటే బార్డర్ టాప్లో మాత్రం వెళ్ళిపోద్ది. అదేవిధంగా బార్డర్ బాటమ్ కూడా వెళ్ళిపోవాలంటే ఇదే విధంగా మనకి బార్డర్ బాటమ్ 0 చూడండి, బార్డర్ టాప్ 0, బార్డర్ బాటమ్ 0. అప్పుడు మనకి బార్డర్ రైట్ అండ్ లెఫ్ట్ ఉంటుంది. ఇలా మనం రాసుకునే వాల్యూస్ని బేస్ చేసుకొని మనకు ఉంటుంది అనమాట, క్లాసెస్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇవన్నీ మనకు ఇక్కడ ఉంటాయి. బార్డర్లో బార్డర్ 0, బార్డర్ టాప్ 0, బార్డర్ రైట్ 0, బార్డర్ బాటమ్ 0, బార్డర్ లెఫ్ట్ 0. బార్డర్ 0 అంటే ఆల్ సైడ్స్ అన్ని రిమూవ్ చేయాలనేసి దాని మీనింగ్. బార్డర్ టాప్ 0 అంటే టాప్లో రిమూవ్ అవుతుంది. ఓన్లీ బార్డర్ టాప్ అని ఇచ్చామంటే ఓన్లీ బార్డర్ టాప్లోనే వస్తుంది. బార్డర్ టాప్ అంటే ఇక్కడ మనకి బార్డర్ టాప్ 0 అంటున్నాం, అంటే టాప్లో 0 అవుతుంది. అదేవిధంగా ఓన్లీ బార్డర్ టాప్ అంటే ఓన్లీ బార్డర్ టాపే వస్తుంది, రైట్ లెఫ్ట్ బాటమ్ రాదు. క్లాసెస్ బేస్ చేసుకుంటుంది. ఇప్పుడు చెప్పిన నేను బార్డర్ టాప్, బార్డర్ రైట్, బార్డర్ బాటమ్ అనేది ఇక్కడ లేవు, బట్ ఆ క్లాసెస్ వర్క్ అవుతాయి అనమాట. నెక్స్ట్ బార్డర్ కలర్స్ అనమాట. బార్డర్ ప్రైమరీ, బార్డర్ సక్సెస్, బార్డర్ ఇన్ఫో, బార్డర్ డేంజర్, బార్డర్ లైట్, బార్డర్ డార్క్, బార్డర్ వైట్, సిరీస్ ఇవన్నీ. ఓకే, సో ఈడ చెప్పేదేం అంతేం ఉండదు, ప్రాక్టీస్ చేసేదే ఉంటుంది ఎక్కువ. ఓకేనా, ఇవన్నీ క్లాసెసే, ప్రీ డిఫైన్ క్లాసెసే. ఈ క్లాసెస్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ వెబ్సైట్లో ఏదైనా సరే డిజైనింగ్ చేయాలంటే కోడింగ్ రాయడం తగ్గిపోద్ది, ఒక ప్రాజెక్ట్ కోడింగ్ రాయడం తగ్గిపోద్ది. కావాలంటే చూడండి, హోమ్ లోన్ ప్రాజెక్ట్ చేస్తూ ఉండండి. ఎలాగైతే మనం HTML CSSలో చేశామో ఇక్కడ 90% కోడ్ తగ్గిపోద్ది. 90%, ఒకటే 10%, 20% కాదు, 90% కోడ్ మీరు రాయడం తగ్గించేస్తారు. అలా ఉంటుంది అనమాట ఇక్కడ బూస్ట్రాప్లో. క్లియర్ ఇది. కానీ HTML రాయాల్సిందే, HTML యాజ్ ఇట్ ఈజ్ ముందు ఎలా రాసామో అలాగే రాయాల్సిందే, బట్ CSS కోడ్ తగ్గిపోద్ది ఇక్కడ. క్లియర్ ఇది. నెక్స్ట్ బార్డర్ రేడియస్ జస్ట్ రౌండెడ్ SM, రౌండెడ్ LG అనేసి ఇచ్చామంటే, రౌండెడ్ SM అంటే కొద్దిగా స్మాల్గా ఉంటుంది, అంటే కొద్దిగా. ఇప్పుడు రౌండెడ్ అంటే మనకు మీడియం అనమాట. ఇప్పుడు రౌండెడ్ అనేది ఒక 4 పిక్సెల్ అప్లై అవుతుంది అనుకోండి, రౌండెడ్ SM అనేది 2 పిక్సెల్ అవుతుంది, రౌండెడ్ LG అనేది 6 పిక్సెల్ అప్లై అవుతుంది. ఇలా రౌండెడ్కి మనకు కొద్ది ఫిక్స్డ్ వాల్యూస్ ఇచ్చేసింటారు వాళ్ళకి. అదేవిధంగా రౌండెడ్ టాప్ అంటే టాప్లో ఉండే కార్నర్స్ రౌండెడ్ వస్తాయి, రౌండెడ్ రైట్ అంటే రైట్ సైడ్లో ఉండే కార్నర్స్ కరువుగా వస్తాయి, రౌండెడ్ బాటమ్ అంటే బాటంలో ఉండే కార్నర్స్ కరువుగా వస్తాయి, రౌండెడ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్లో ఉండేవి కరువుగా వస్తాయి. రౌండెడ్ సర్కిల్కి ఏమి ఇస్తుంటారంటే బార్డర్ రేడియస్ 50% అనేది అప్లై చేసింటారు. ఇప్పుడు అది సర్కిల్గా కావాలంటే హైట్ విడ్త్ మనం ఈక్వల్గా ఇవ్వాలి. మీరు హైట్ విడ్త్ ఇచ్చేసి హైట్ విడ్త్ 50 పిక్సెల్ అలా ఇచ్చేసుకొని రౌండెడ్ సర్కిల్ ఇచ్చారంటే అది సర్కిల్గా వచ్చేస్తుంది. రౌండెడ్ 0 అంటే మనకి కార్నర్స్ అన్ని 0, అంటే కార్నర్స్ అన్ని రౌండెడ్గా ఉండవు అనమాట. ఇట్స్ ఏ రౌండెడ్ 0 అనమాట. క్లియరా? అర్థమైందా? అర్థం కాకపోయినా మీరు ప్రాక్టీస్ చేయాలి, తప్పదు. ఓకే, అర్థం కాకపోయినా వీటిని నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే మన వెబ్సైట్ డెవలప్మెంట్లో ఫాస్ట్గా చేయాలంటే ఈ క్లాసెస్ అన్నింటిని గుర్తుపెట్టుకోవాలి, యూజ్ చేయాలి మీరు. క్లియర్? నెక్స్ట్ ఫ్లోట్ క్లియర్. మనం ఫ్లోట్ అనే కాన్సెప్ట్లో చెప్పినప్పుడు ఏదైనా ఒక స్ట్రక్చర్ లెఫ్ట్కి వెళ్ళాలి, ఒక స్ట్రక్చర్ రైట్కి వెళ్ళాలి, ఓన్లీ రైట్కి లెఫ్ట్కి వెళ్ళాలి అంటే ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్ రాస్తాం. బట్ ఎప్పుడైనా ఫ్లోట్ అనేసి యూజ్ చేసినప్పుడు దాని పేరెంట్కి క్లియర్ బోత్, క్లియర్ లెఫ్ట్, క్లియర్ రైట్ అనేది యూజ్ చేయమని చెప్పాను, లేదనుకో ఓవర్ఫ్లో వేయడం రాయమని చెప్పాను. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఒక పేరెంట్ లోపల ఏదైనా సరే లెఫ్ట్కి రైట్కి వెళ్ళాలంటే ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్ రాస్తాం, బట్ దాని పేరెంట్కి క్లియర్ ఫిక్స్ అని రాయాలి. బట్ ఇది యూజ్ చేయమాకండి, అసలు అవసరం లేదు అయ్యి. ఎందుకంటే మనకు మార్జిన్ ఆటో వచ్చిన తర్వాత ఈ ఫ్లోట్ గురించి వాల్యూ తగ్గిపోయింది మనకు. మార్జిన్ లెఫ్ట్ ఆటో అంటే ఎటు సైడ్కి వెళ్తుంది స్ట్రక్చర్?
మార్జిన్ లెఫ్ట్ కోలన్ ఆటో అంటే ఎటు సైడ్కి వెళ్తుంది స్ట్రక్చర్. రైట్ సైడ్ అదే మార్జిన్ రైట్ కోలన్ ఆటో అంటే లెఫ్ట్. అదే 2 వాల్యూస్ ఇస్తే మార్జిన్ లెఫ్ట్ ఆటో మార్జిన్ రైట్ ఆటో 2 వాల్యూస్ ఇస్తే ఆ క్లాస్ ఆబ్సెంటా మీరు? ఆ 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? సెంటర్కి వస్తుంది. ఎస్టర్డే కూడా చెప్పాను నేను. ఎస్టర్డే కూడా అదే టాపిక్ చెప్పాను. నేను ఎన్నోసార్లు చెప్పాను, మార్జిన్ ఆటో అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఒక స్ట్రక్చర్ని సెంటర్లోకి అలైన్మెంట్ చేసుకోవాలనుకుంటే మనకు మార్జిన్ ఆటో ఇస్తాము. బట్ ఆ మార్జిన్ ఆటో అనేది ఓన్లీ లెఫ్ట్ రైట్ మాత్రమే అప్లై అవుతుంది, టాప్ బాటం అప్లై అవ్వదు. అందుకోసం మార్జిన్ కోలన్ 0 స్పేస్ ఆటో అనేసి ఇస్తాము. ఇంకా సరే గుర్తు లేదు అనుకుంటే ఎవరికి నేనేం చేసేదేం లేదు. ఓకే, నేను చెప్పే వరకు చెప్పాను, ఇంకా మీ చాయిస్ అది. గుర్తుపెట్టుకోవడం మీ చాయిస్ అనమాట. ఎందుకు అంత ఇంపార్టెంట్ అని చెప్పానంటే కమింగ్ ప్రాజెక్ట్స్లో చేసినప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట ఎందుకు అంత ఇంపార్టెంట్ మార్జిన్ ఆటో అనేది. నెక్స్ట్, ఈ రెస్పాన్సివ్ ఫ్లోట్స్ అనేది టుమారో మీకు అర్థమవుతుంది. ఈరోజు వదిలేండి, టుమారో నేర్చుకుందరు. ఈ ఎస్ఎం అంటే ఇక్కడ మిడిల్లో రాసే ఎస్ఎం అనమాట, ఇక్కడ చివరిలో రాసే ఎస్ఎం వేరు. ఇక్కడ ఎస్ఎం అంటే స్మాల్, ఇక్కడ ఎల్జీ అంటే లార్జ్ అనమాట. అంటే కొద్దిగా బార్డర్ రేడియస్ ఇంక్రీజ్ అవుతా డిక్రీజ్ అవుతుంది అదనమాట. బట్ ఇక్కడ మాత్రం మనకు ఇది డిఫరెంట్. ఇది ఎస్ఎం వ్యూ అనమాట, ఎండి వ్యూ అనమాట, ఎల్జీ వ్యూ అనమాట, ఎక్సెల్ వ్యూ అనమాట. ఇది రెస్పాన్సివ్కు సంబంధించింది అనమాట. వీటి గురించి వదిలేయండి, స్కిప్ చేయండి. నెక్స్ట్, సెంటర్డ్ అలైన్. ఇంతకుముందే చెప్పాను కదా, మార్జిన్ ఆటో ఒక స్ట్రక్చర్ ఉంది, ఆ స్ట్రక్చర్ వచ్చేసి ఎగ్జాక్ట్గా సెంటర్లోకి అలైన్మెంట్ చేయాలంటే మార్జిన్ ఆటో. బట్ ఇక్కడ మనం క్లాసెస్ ఎలా రాస్తామంటే ఇక్కడ చూడండి, ఎంఎక్స్ ఆటో. ఎక్స్ యాక్సిస్ అంటే మనకి ఎలా ఉంటుంది, రైట్ టు లెఫ్ట్ కార్నర్స్ ఉంటాయి. ఒక ఎక్స్ యాక్సిస్ అంటే లెఫ్ట్ టు రైట్ కార్నర్ ఉంటాయి. ఎంఎక్స్ అంటే మార్జిన్ లెఫ్ట్ ఆటో మార్జిన్ రైట్ ఆటో అనేసి దాని మీనింగ్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఎక్స్ అంటే రైట్ టు లెఫ్ట్ అనేసి మీనింగ్, ఎం అంటే మార్జిన్, ఐఫన్ ఆటో అంటే మార్జిన్ ఆటో అనేసి. బట్ ఇది ఓన్లీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్కి అప్లై అవుతుంది. డివ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంటే. దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి వార్నింగ్ ఇచ్చాము, అండ్ స్టైల్ వచ్చి అంటే విడ్త్ వచ్చేసి 150 పిక్సెల్ ఇచ్చాం. ఇది జస్ట్ సింపుల్. ఒక డివ్ని సెంటర్ లెఫ్ట్ చేయాలంటే ఎంఎక్స్ ఆటో అండ్ దానికి ఒక స్ట్రక్చర్ ఇచ్చాం, ఒక అంటే విడ్త్ ఇచ్చాం అంతే. క్లియరా? ఎంఎక్స్ ఆటో అంటే మార్జిన్ లెఫ్ట్ కోలన్ ఆటో మార్జిన్ రైట్ కోలన్ ఆటో అనేసి అప్లై అవుతుంది ఈ వాల్యూస్. నెక్స్ట్, విడ్త్ ఇక్కడ ఏంటంటే W-25 అంటే విడ్త్ 25% అనమాట. క్లాస్ నేమ్ అనమాట. W-25 రాస్తే విడ్త్ 25% అప్లై అవుతుంది. 50 ఇస్తే 50%, 75 ఇస్తే 75%, 100 ఇస్తే 100%. ఇవి తప్ప ఇంకోటి ఏం లేదు. సో నాకు W-10 కావాలి, 10% వస్తుందా అంటే అది లేదు. వాళ్ళు ఏ క్లాసెస్ అయితే ఇచ్చారో అదే క్లాసెస్ ఉన్నాయన్నమాట. వేరే క్లాసెస్ మనం రాసుకోవాలి. ఇప్పుడు ఈ బూస్ట్రాప్లో మీ ఓన్గా రాసుకోవాలంటే మీ ఓన్గా రాసుకోవచ్చు, మీ ఓన్గా అంటే మీరు ఓన్గా రాయొచ్చు. బట్ బూస్ట్రాప్లో ఎంతవరకు అయితే ఉన్నాయో అంతవరకు మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. అవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక కోడింగ్ రాస్తున్నాం. ఈ డివ్కి నాకు విడ్త్ వచ్చేసి 50% కావాలనుకుంటున్నాం. W-50. W-50 అంటే మనకు విడ్త్ 50% వస్తుంది. విడ్త్ 50 వస్తుంది. సో దీని బార్డర్ వచ్చేసి బాటమ్ కూడా ఇచ్చేది మనకి కొద్దిగా నీట్గా ఉంటుంది. చూడండి ఇలా. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ మొత్తం సెంటర్ లెగ్ కావాలనుకుంటున్నా. ఈ స్ట్రక్చర్ మొత్తం సెంటర్ లెగ్ కావాలంటే ఏం చేయొచ్చు, ఏ క్లాస్ నేమ్ వాడాలి? ఏ క్లాస్ నేమ్ వాడితే మనకు సెంటర్ లెగ్ వస్తుంది? ఎనీబడి ఈజ్ దేర్? సో ఏదైనా సరే ఒక స్ట్రక్చర్ అనేది సెంటర్కి రావాలంటే మార్జిన్ లెఫ్ట్ ఆటో మార్జిన్ రైట్ ఆటో ఇస్తే సెంటర్కి వస్తుంది. బట్ ఇక్కడ ఇంతకు ముందే నేను ఒక క్లాస్ నేను చెప్పాను, ఇట్స్ ఏ ఎంఎక్స్ ఆటో. ఎంఎక్స్ ఆటో అంటే మార్జిన్ లెఫ్ట్ ఆటో మార్జిన్ రైట్ ఆటో అనేది దీనికి డిఫాల్ట్గా ఇన్బిల్డ్గా అప్లై అయిపోద్ది. ఎంఎక్స్ అనే క్లాస్ నేమ్ రాయడం వల్ల, ఎంఎక్స్ ఐఫన్ ఆటో అనే క్లాస్ నేమ్ రాయడం వల్ల మనకి ఏమవుతుందంటే దీనికి ఆల్రెడీ ఈ సిఎస్ఎస్లో రాసేసి ఉంటారు ప్రాపర్టీస్ అన్నీ. అందుకోసం ఈ క్లాస్ రాయడం వల్ల దీనికి మార్జిన్ లెఫ్ట్ ఆటో మార్జిన్ రైట్ ఆటో అనేది అప్లై అయిపోద్ది.
అలా అప్లై అవ్వడం వల్ల మనకి ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లోకి వస్తుంది. చూడండి ఇలా. క్లియరా? నెక్స్ట్ అదే విధంగా విడ్త్ 75, విడ్త్ 100, మ్యాక్స్ విడ్త్. ఎండబ్ల్యూ అంటే మ్యాక్స్ విడ్త్ అనమాట. ఓన్లీ ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ మాత్రమే ఉన్నాయి. మనకు నచ్చిన వాల్యూస్ కావాలనుకుంటే మనం ఓన్‌గా రాసుకోవాలి. డబ్ల్యూఎఫ్ఎన్ 10 కావాలి, 10% కావాలంటే మీ ఓన్‌గా మీరు రాసుకోవాలి. వాళ్ళు ఇచ్చినది ఏంటంటే ఓన్లీ ఇవి ఇచ్చారు అంతే. డబ్ల్యూఎఫ్ఎన్ 25, డబ్ల్యూఎఫ్ఎన్ 50, డబ్ల్యూఎఫ్ఎన్ 75 ఇవన్నీ క్లాస్ నేమ్స్ వాడడం వల్ల ఇక్కడ ఎక్స్టర్నల్ లింక్‌లో ఉండే క్లాసెస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. దీనిలో రాశారు. ఇది ఎక్కడో దగ్గర స్టోర్ చేశారు. ఆ లింక్‌ని మనం ఇక్కడ పెట్టాం అంతే. మీరు ఇంటర్నల్ ఇక్కడ ఎలాగైతే సీఎస్ఎస్ అంటే స్టైల్ డాట్ సీఎస్ఎస్ అనేసి రాసి దీన్ని ఎలాగైతే లింకప్ చేస్తామో అదే విధంగా వాళ్ళు ఒక స్టైల్ షీట్లో రాసి మనకు ఒక లింక్ ఇచ్చారు. దాంట్లో ఇవన్నీ ప్రాపర్టీస్ అన్ని రాసి ఇక్కడ మనం ఇంక్లూడ్ చేసుకున్నాం. దాంట్లోనే ఇవన్నీ క్లాసెస్ అన్ని డబ్ల్యూఎఫ్ఎన్ 50 అండ్ బార్డర్ ప్రైమరీ, బార్డర్, ఎంఎక్స్ ఆటో, కంటైనర్ ఇవన్నీ వచ్చేసి దీంట్లో ఉన్నాయన్నమాట మనకి. దాంట్లో ఉండడం వల్ల అప్లై అవుతుంది. ఇప్పుడు ఎక్స్టర్నల్‌లో ఉండే వాల్యూస్ మనం ఓవర్ రైట్ చేసుకోవాలంటే మనం దాని కింద ఏదైనా సరే ఇంకొక స్టైల్ రాసుకోవాలి. ఇంటర్నల్ గాని లేదా ఎక్స్టర్నల్ గాని రాసుకోవచ్చు మళ్ళీ దీని కింద. కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటది కాబట్టి ఏదైతే చివరిలో ఉంటదో దట్ ఈస్ ద ఫైనల్ అవుట్‌పుట్. ఇప్పుడు ఈ బార్డర్ విడ్త్ అనేది నేను 5 పిక్సెల్ చేస్తున్నా. ఇక్కడ మనకు 1 పిక్సెల్ ఉంది. ఇక్కడ మన 5 పిక్సెల్ ఓవర్ రైడ్ అవుతది. ఇలా మనకి. అదే విధంగా విడ్త్ ఇచ్చామంటే హైట్ కూడా ఉంది. h-25, h-50, h-75, h-100, mh-100 అంటే విడ్త్ హైట్ వచ్చేసి 25%, హైట్ 50%, హైట్ 75%, హైట్ 100%, హైట్ ఎంఎక్స్ మాక్సిమం హైట్ 100%. ఈ క్లాసెస్ అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్పేసింగ్ సెలెక్టర్స్. ఇక్కడ మనకేందంటే ఎం అనేసి వాడతాం. ఎం ఫర్ మార్జిన్, పి అనేసి వాడతాం. పి ఫర్ ప్యాడింగ్. అదేవిధంగా టీ వాడతాం. టీ ఫర్ టాప్, బి ఫర్ బాటమ్, ఎల్ ఫర్ లెఫ్ట్, ఆర్ ఫర్ రైట్. ఎక్స్ అని వాడతాం. లెఫ్ట్ రైట్, వై అని వాడతాం. టాప్ బాటమ్. అదేవిధంగా నెంబర్ వాడతాం. 0, 1, 2, 3, 4, 5 ఇలా 0 నుంచి 5 వరకు నెంబర్ వాడతాం. 0 అనే నెంబర్ వాడామంటే 0 పిక్సెల్ అనేది దాని మీనింగ్. 1 అని వాడితే 4 పిక్సెల్, 2 వాడితే 8 పిక్సెల్, 3 అని వాడితే 16 పిక్సెల్, 4 వాడితే 24 పిక్సెల్, 5 వాడితే 48 పిక్సెల్. ఇవి గుర్తుపెట్టుకోవాలంతే. 0 అనే నెంబర్ వాడితే 0 పిక్సెల్, 1 వాడితే 4 పిక్సెల్, 2 వాడితే 8 పిక్సెల్, 3 వాడితే 16 పిక్సెల్, 4 వాడితే 24 పిక్సెల్, 5 వాడితే 48 పిక్సెల్ అప్లై అవుతుంది. అదేవిధంగా నెగిటివ్ వాల్యూస్ n1, n2, n3, n4, n5 ఉంది. n1 అంటే -4 పిక్సెల్, n2 అంటే -8 పిక్సెల్, n3 అంటే -16 పిక్సెల్, n4 అంటే -24 పిక్సెల్, n5 అంటే -48 పిక్సెల్. ఇప్పుడు వీటిని ఎలా అప్లై చేస్తాం? ఇప్పుడు ఈ కేసెస్లో మనకి ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్గా అప్లై చేద్దాం. సో బీజీ డేంజర్ ఇస్తున్నా అండ్ అదేవిధంగా టెక్స్ట్ ఇస్తున్నా. టెక్స్ట్ వైట్ ఇలా ఉంది. ఈ స్ట్రక్చర్ వచ్చేసి ఇలా ఉంది. సిరీస్ ఇలా ఉంది. ఇప్పుడు దీంట్లో ప్యాడింగ్ ఇవ్వాలనుకుంటున్నా. ప్యాడింగ్ ఇవ్వాలి అంటే ఇక్కడ యూజ్ చేసే క్లాస్ నేమ్ పి. ఈ ప్యాడింగ్ కూడా టాప్లో అప్లై చేయాలనుకుంటే పీటీ, బాటంలో అప్లై చేయాలనుకో పీబీ, రైట్లో అప్లై చేయాలనుకుంటే పిఆర్, లెఫ్ట్లో అప్లై చేయాలంటే పిఎల్. ఇప్పుడు లెఫ్ట్లో అప్లై చేయాలనుకుంటున్నా. ప్యాడింగ్ లెఫ్ట్ పిఎల్ ఐఫన్ ఎంత అప్లై చేయాలి? ఇక్కడ మనకు 4 పిక్సెల్, 8 పిక్సెల్, 16 పిక్సెల్, 24 పిక్సెల్, 48 పిక్సెల్ అనేది మాత్రమే ఉంది. వీటికన్నా ఎక్స్ట్రా కావాలి లేకపోతే తక్కువ కావాలనుకుంటే మీరు ఇంటర్నల్ రాసుకోండి. ఇక్కడ రాసుకోండి. ఇంటర్నల్ రాసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 2 ఇస్తున్నా, 3 ఇస్తున్నా. 3 అంటే మనకు 1 అంటే 4 పిక్సెల్, 2 అంటే 8 పిక్సెల్, 3 అంటే 16 పిక్సెల్. అంటే ప్యాడింగ్ లెఫ్ట్ 16 పిక్సెల్ అప్లై ఉంటుంది. చూడండి 16 పిక్సెల్. నాకు ఓన్లీ లెఫ్ట్ వద్దు, నాకు ఆల్ సైడ్స్ కావాలనుకుంటున్నా. ఆల్ సైడ్స్ అంటే పి. పి-3 అంటే ఆల్ సైడ్స్ మనకు అప్లై అవుతుంది. ఆల్ సైడ్స్ 16 పిక్సెల్. నాకు 16 పిక్సెల్ వద్దు, నాకు 48 పిక్సెల్ కావాలనుకుంటున్నా. అప్పుడు ఏమి ఇవ్వాలి? P5. ఆల్ సైడ్స్ ఇలాగ నసేసి ఇలాగ. ఇప్పుడు నేను టాప్ బాటమ్ 4 అప్లై చేయాలి, రైట్ లెఫ్ట్ 5 అప్లై చేయాలనుకుంటున్నా. ఇప్పుడు టాప్ బాటమ్ అప్లై చేయాలంటే PY, టాప్ బాటమ్ 4 అండ్ రైట్ లెఫ్ట్ PX 5. టాప్ బాటమ్ అంటే PY, ప్యాడింగ్ టాప్ బాటమ్ అంటే PY నసేసి ఇలాగ. క్లియరా? ప్యాడింగ్ టాప్, ప్యాడింగ్ బాటమ్ అండ్ అదేవిధంగా ప్యాడింగ్ రైట్, ప్యాడింగ్ లెఫ్ట్. 5 అంటే 48 పిక్సెల్, 4 అంటే 24 పిక్సెల్. అదేవిధంగా మార్జిన్ అంటే ఈ బార్డర్ అవుట్ సైడ్ వచ్చే స్పేసింగ్. దీంట్లోనే ఎం ఫర్ మార్జిన్, ఎంవై
ఎంవై అంటే టాప్ అండ్ బాటమ్. ఎంవై టాప్ అండ్ బాటమ్ 48 పిక్సెల్ అప్లై చేయాలనుకుంటున్నా. ఎంవై అంటే టాప్, బాటమ్ 48 పిక్సెల్. టాప్, బాటమ్ 48 పిక్సెల్. రైట్, లెఫ్ట్ ఎందుకు? ఆల్రెడీ సెంటర్‌లో ఉంది కదా! మనకెందుకు? ఇలా. క్లియర్? ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్. ఓన్లీ టాప్ బాగుంటే ఎంటీ 5. అప్పుడు మనకి మార్జిన్ టాప్. అదేవిధంగా మార్జిన్ బాటమ్ వచ్చేసి కొద్దిగా ఇవ్వాలనుకుంటే ఎంబీ 3. మార్జిన్ బాటమ్ 3. ఇలా. సో, ఇక్కడ మనకు నెగెటివ్ వాల్యూస్ అంటే నెగెటివ్ వాల్యూస్ అన్నప్పుడు మనకి పాజిటివ్ వాల్యూస్ ఇస్తే ఇంక్రీజ్ అవుతుంది స్పేసింగ్. అదే కానీ నెగెటివ్ వాల్యూస్ ఇస్తే డిక్రీజ్ అవుతారు వాటి మధ్య స్పేసింగ్. ఇవన్నమాట మనకి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కావాలంటే ప్రాక్టీస్ చేయండి. పీటీ, పీ, మార్జిన్, బి, బ్యాక్‌గ్రౌండ్ ఇవన్నీ ఇచ్చింటారు. ఇక్కడ స్టార్ అనేసి ఉంది. స్టార్ అనేది వదిలేయండి. మిడిల్‌లో స్టార్ అనేది టుమారో క్లాస్‌లో నేర్చుకుంటారు మీరు. స్టార్ అనేది ఎక్కడ స్టార్ వచ్చినా టుమారో క్లాస్‌లో నేర్చుకుంటారు. ఇప్పుడు వద్దు అవన్నీ. నెక్స్ట్ షాడో అనమాట. ఇప్పుడు దీనికి షాడో కావాలనుకుంటే షాడో ఇచ్చేయచ్చు డైరెక్ట్‌గా. షాడో అనే క్లాస్ నేమ్. షాడో అంటే మీడియం షాడో అనమాట అది. షాడో అంటే మీడియం షాడో, లైట్ షాడో ఉంటది. అదే గనక ఎక్కువ షాడో కావాలనుకుంటే షాడో ఎల్‌జీ. షాడో ఎల్‌జీ ఇచ్చామంటే ఎక్కువ షాడో వస్తది. నౌ సీస్ షాడో లైట్‌గా కనిపిస్తూ ఉండొచ్చు మీకు. లైట్‌గా కనిపిస్తుంది. కానీ బ్యాక్‌గ్రౌండ్ కలర్ వేరే డిఫరెంట్‌గా ఉన్నప్పుడు మీకు షాడో కనిపిస్తది. ఇక్కడ చూడండి. బీజీ వార్నింగ్ ఇస్తున్నా. బీజీ వార్నింగ్ అనేసి మనకు బ్యాక్‌గ్రౌండ్‌కి బాడీ మొత్తానికి ఇస్తున్నా. నౌ సీస్ లైట్‌గా షాడో వస్తుంది చూడండి మనకి. ఆ షాడో కలర్స్ మనం ఏమైనా మార్చుకోవాలంటే మన ఓన్‌గా మనం రాసుకోవచ్చు. ఓకే. ఆ కలర్స్ ఏదైనా సరే మనం మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఇది షాడో గురించి. అసలు షాడో వద్దనుకుంటే షాడో నన్ అనేసి ఇస్తే సరిపోద్ది. షాడో ఆల్రెడీ అప్లై అవుతుంది. షాడో నన్ అంటే అప్లై అవ్వదు. షాడో ఎస్ఎం లైట్ షాడో అప్లై అయితది. షాడో అంటే మీడియం షాడో అప్లై అయితది. షాడో ఎల్‌జీ అంటే లార్జ్‌గా అప్లై చేస్తది. నెక్స్ట్ అలైన్ ఐటెమ్ బేస్ లైన్. ఇట్లా మనకి టాప్‌కి అండ్ బాటమ్‌కి ఇలా కావాలంటే అలైన్ ఐటెమ్ బేస్ లైన్, అలైన్ ఐటెమ్ టాప్, అలైన్ ఐటెమ్ మిడిల్, అలైన్ ఐటెమ్ అలైన్ బాటమ్, అలైన్ టెక్స్ట్ టాప్, అలైన్ టెక్స్ట్ బాటమ్ ఇలా ఇస్తే మనకు కొద్దిగా టాప్‌లో, కొద్దిగా బాటమ్‌లో ఇవన్నీ క్లాసెస్ ఉంటాయి. రెస్పాన్స్ ఎంబెడ్స్ వదిలేయండి అవసరం లేదు. అండ్ విజిబిలిటీ. మనకి సిఎస్ఎస్‌లో విజిబిలిటీ హిడెన్ అని వాడాం. దాని డిఫరెన్స్ చెప్తారా? విజిబిలిటీ హిడెన్‌కి, విజిబుల్‌కి? విజిబిలిటీ హిడెన్ అనేది ఎప్పుడు ఏ కేసెస్‌లో వాడతాం? కంటెంట్ హైడ్ అవ్వాలి, స్పేసింగ్ అలాగే ఉండాలి అనుకున్నప్పుడు విజిబిలిటీ హిడెన్ వాడతాము. ఆ హైడెన్ ఎలిమెంట్ కనిపించాలంటే విజిబుల్ వాడతాం. సేమ్ ఇక్కడ విజిబుల్ అనే క్లాస్ వాడితే విజిబుల్ అవుతది. ఇన్విజిబుల్ అనేసి అంటే ఇది ఇన్విజిబుల్ అవుతది. అంటే స్పేసింగ్ అలాగే ఉంటది. స్పేసింగ్ అలాగే ఉంటది. బట్ కంటెంట్ అనేది హైడ్ అవుతది. నెక్స్ట్ నావ్ బార్ అనమాట. ఫిక్స్డ్ టాప్ అనే క్లాస్ ఇస్తాం. మనకి టాప్‌లో మనకి ఫిక్స్ అవుతది మనకు. సో, అది మళ్ళీ తర్వాత నేర్చుకుందాం మనం. నెక్స్ట్ అదేవిధంగా ఫిక్స్డ్ బాటమ్ తర్వాత నేర్చుకుందాం. నావ్ బార్‌లో స్టిక్కీ టాప్ అది దాంట్లో నేర్చుకుందాం. నెక్స్ట్ ఇయన్నీ స్క్రీన్ రీడర్స్. ఎస్ఆర్ ఓన్లీ అని రాస్తే మనకేమైందంటే ఇది కామెంట్‌లోకి ఎళ్ళిపోద్ది. అంటే ఒక కామెంట్ లాగా అయితది మనకు. ఇది అవుట్‌పుట్‌లో మనకు డిస్‌ప్లే అవ్వదు. చూడండి ఇక్కడ మనకు ఐ విల్ బి హిడెన్ ఆన్ ఆల్ స్క్రీన్ ఎక్సెప్ట్ ఫ్రమ్ స్క్రీన్ రీడర్స్. స్క్రీన్ రీడర్స్ అంటే ఇక్కడ చదివేవాళ్ళు. ఇక్కడ చదివేవాళ్ళు మాత్రమే. ఎక్సెప్ట్ చూసే వాళ్ళందరికి ఏ స్క్రీన్‌లో అయినా సరే మనకు హైడ్ అయిపోయింటది. ఇక్కడ ఉండే కంటెంట్ మొత్తం హైడ్ అయిపోయింటది చూడండి. ఇక్కడ ఏం రాలేదు చూడండి. ఇలా. క్లియర్? నెక్స్ట్ కలర్స్, బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ ఇవన్నీ అవే అనమాట మళ్ళీ. నెక్స్ట్ డిస్‌ప్లే 1, డిస్‌ప్లే 2, డిస్‌ప్లే 3, డిస్‌ప్లే 4. ఫాంట్ వెయిట్ బోల్డ్, ఫాంట్ వెయిట్ బోల్డర్ ఇవన్నీ మనము యెస్టర్‌డే చూసిన క్లాసెస్ ఇవన్నీ. మళ్ళీ చూడండి. నెక్స్ట్ ఏదైనా ఒక ఎలిమెంట్‌ని బ్లాక్‌లోకి మార్చాలనుకుంటున్నాం. బ్లాక్‌లోకి మార్చాలంటే డి-బ్లాక్ అనమాట. డి-బ్లాక్ అంటే డిస్‌ప్లే బ్లాక్ అని దాని మీనింగ్. అదేవిధంగా ఇక్కడ డీఎస్ఎం బ్లాక్, డీఎండీ బ్లాక్, డీఎల్జీ బ్లాక్, డీఎక్స్ఎల్ బ్లాక్ ఉంది. ఇవన్నీ టుమారో నేర్చుకుంటారు మీరు. ఓకే. ఎస్ఎం, ఎండీ, ఎల్జీ, ఎక్స్ఎల్ అనేసి టుమారో నేర్చుకుంటారు. నెక్స్ట్ అదేవిధంగా నన్ డిస్‌ప్లే నన్ అనేసి దాని మీనింగ్. నన్ అంటే డిస్‌ప్లే నన్. ఈ స్టార్ గురించి టుమారో నేర్చుకుంటారు. డిస్‌ప్లే ఇన్‌లైన్ అనమాట. ఇన్‌లైన్ బ్లాక్ డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్ అని దాని మీనింగ్. ఓకే. ఇవన్నీ వదిలేయండి. నెక్స్ట్ ఫ్లెక్స్ అనమాట. డిస్‌ప్లే ఫ్లెక్స్ అని దాని మీనింగ్. ఫ్లెక్స్ అంటే డిస్‌ప్లే ఫ్లెక్స్. ఇన్‌లైన్ బ్లాక్ అంటే డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్. ఇన్‌లైన్ అంటే డిస్‌ప్లే ఇన్‌లైన్. నన్ అంటే డిస్‌ప్లే నన్ అనేసి. బ్లాక్ అంటే డిస్‌ప్లే బ్లాక్ అనేసి. ఈ స్టార్ గురించి వీటన్నిటి గురించి టుమారో నేర్చుకుంటారు. ఓకే. అర్థమైందా?
అప్ టు నౌ అర్థమైందా? సో, ఇది ఇవాల్టికి Yes, క్లాస్ sir. అనమాట. ఇప్పటి వరకు జరిగిన ఈ యుటిలిటీస్ అన్నీ బాగా బట్టి కొట్టండి, ప్రాక్టీస్ చేయండి, అర్థం చేసుకోండి. మీరు ఎలా చేయాలంటే అలా చేయండి. బట్ ఈ క్లాసెస్ మొత్తానికి మీరు రావాలి, తెలియాలనమాట. అట్‌లీస్ట్ ఎందుకు యూజ్ చేస్తాము అని తెలియాలి. మళ్ళా తర్వాత ప్రాజెక్ట్‌లో మనం యూజ్ చేయొచ్చు. ఇవన్నీ ఫస్ట్ వస్తేనే ప్రాజెక్ట్‌లో మీరు నేర్చుకుంటారు. సీఎస్ఎస్‌లో ఎలాగైతే ఫస్ట్ ప్రాపర్టీస్ అన్నీ ఒక్కొక్కటి నేర్చుకుంటూ ప్రాజెక్ట్ ఎలాగైతే చేశారో, సేమ్ ఇక్కడ ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్స్ ఏమేమి ఉన్నాయి, ఎప్పుడు ఏది యూజ్ చేయాలి అనే క్లాసెస్ అన్నీ తెలుసుకున్న తర్వాతనే టాస్క్ చేస్తారు. సో, టుమారో వచ్చేసి ఈక్వల్ కాలమ్స్, అన్‌ఈక్వల్ కాలమ్స్‌గా ఎలా డివైడ్ చేస్తామని చెప్తాను. దాన్ని యూజ్ చేసుకొని టుమారోకి మీరు మళ్ళీ టాస్క్ చేసుకొని రావాలి. సాటర్‌డే, సండేకి టాస్క్ చేసుకొని రావాలి మళ్ళీ. ఓకే. సో, ఇవాళ ఇవన్నీ క్లాసెస్ అన్నీ చూడండి. బాగా చూడండి. కలర్స్, బ్యాక్‌గ్రౌండ్ కలర్స్, యుటిలిటీస్ ఇవన్నీ చూస్తే టుమారో కాలమ్స్ గురించి చెప్తాను. ఒక పేజ్‌ని ఈక్వల్ కాలమ్స్‌గా, అన్‌ఈక్వల్ కాలమ్స్‌గా ఎలా డివైడ్ చేస్తామో బూట్‌స్ట్రాప్‌లో అని చెప్పేసి నెక్స్ట్ టాస్క్ ఇస్తాను మళ్ళీ. ఓకే. క్లియర్? దిస్ ఫర్ టుడే క్లాస్.